దేవుడు వరుస క్రమం పెట్టాడు, క్రమము చొప్పున చేయమంటున్నాడు. దేవుడు క్రమమునకు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఇదే మాటల మీద చెప్పబోతాడు. దేవుడు క్రమమునకు దేవుడు. దేవుడు అక్రమానికి దేవుడు కాదు. అక్రమం చేయి వారలారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. క్రమము కలిగిన వారిని, క్రమశిక్షణ కలిగిన వారిని యేసయ్య మెచ్చుకుంటాడు. క్రమశిక్షణ కలిగిన వారే ఆయన బిడ్డలుగా ఉంటారు, ఆయన శిష్యులుగా ఉంటారు, ఆయన ఎదుట నిలబడతారు. ఆయన వరుస క్రమాన్ని పెట్టాడు. ఆ వరుస క్రమం చొప్పున మనం దేవుని ఎదుట నిలబడాలి. దేవుడు క్రమమునకే దేవుడు. హల్లెలూయా. క్రమశిక్షణ కలిగిన దేవుడు. క్రమశిక్షణ లేకపోతే, క్రమం పోతే శిక్ష వస్తుంది. మనకు క్రమం పోతే ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. శిక్ష కావాలా? క్రమశిక్షణ కావాలా? మనమే తేల్చుకోవాలి. క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులంగా తప్పక మనము ఆయన ఎదుట ఉందుము గాక. హల్లెలూయా. లూకా సువార్త కొన్ని వచనాలు చదువుతారా? లూకా సువార్త 1వ అధ్యాయం 8-9 వచనాలు. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం అతని వంతు వచ్చాడు. ఇక్కడ క్రమము చొప్పున, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములకు వెళ్ళుటకు వంతు వచ్చెను. దేవుని సన్నిధికి వెళ్ళడానికి తన వంతు వచ్చింది. తను క్రమాన్ని కోరుకున్నాడు. జకరియా ఇక్కడ క్రమమును కోరుకున్నాడు. క్రమశిక్షణ కలిగిన వాడు జకరియా. కాబట్టి ఆయన ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆయన జీవితంలో ఉన్న లోటును తీర్చాడు. ఆయన యాజకత్వాన్ని ఆయన క్రమంగా నిర్వర్తిస్తూ వచ్చాడు. దేవుని ఎదుట తను తప్పకుండా క్రమముగా తన పరిచర్యను కావచ్చు, తన విశ్వాసాన్ని కావచ్చు, తన పరిశుద్ధతను కావచ్చు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు వరుస క్రమాన్ని పెట్టాడు. క్రమము చొప్పున తన వంతు ప్రకారంగా తనకు అప్పగించిన పనులన్నిటినీ ఆయన క్రమంగా చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 'ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. హల్లెలూయా. యాజకుడుగా లేదా జకరియా క్రమశిక్షణ కలిగిన ఒక మంచి క్రైస్తవుడిగా ఉన్నట్టుగానే మనము కూడా దేవుని ఆలయములో క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన వంతు ప్రకారంగా, మన వరుస ప్రకారంగా క్రమశిక్షణ కలిగి కూర్చోవడంలో, పాట పాడడంలోను, ప్రార్థించడంలోను, ఆరాధించడంలోను, ప్రతి విషయంలో దేవుని ఆలయంలో మనము క్రమముగా ఉండాలి. అప్పుడే మనము ఆయన దృష్టిలో అంగీకారాన్ని పొందగలుగుతాం. ఇక్కడ 2వ అధ్యాయం 5వ వచనంలో మరియ చెప్తుంది, యేసు తల్లి మరియ చెప్తుంది అక్కడ ఉన్న పరిచారకులతో, ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. యేసయ్య చెప్పింది చేయాలంట. ఎవరు చెప్పింది చేయాలి? యేసయ్య చెప్పింది చేయాలి. యేసయ్య చెప్పింది తప్ప వేరే దానిని మనము చేయడానికి అవకాశాన్ని ఇవ్వకూడదు. సాతానుడు ఎన్నో చెప్తాడు, నీ చెవులో చెప్తాడు. సాతానుడు మన చెవులో ఏదో చెప్తూనే ఉంటాడు. మన చెవులోకి దేవుని వాక్యం వెళ్ళకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్, లేదా ఏదో ఒక ముచ్చట, ఏదో ఒక సౌండ్, ఏదో ఒకటి మన చెవులో చెప్తూనే ఉంటుంటాడు, మన చెవులో వస్తూనే ఉంటుంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యేసయ్య చెప్పింది మనం చేయగలగాలి. యేసయ్య మాట మీద మనం ధ్యానం ఉంచాలి. యేసయ్య మాట మీద మనం ఆశ కలిగి ఉండాలి. యేసయ్య ఏదైతే చెప్తాడో దానిని చేసేవారు ధన్యులు. హల్లెలూయా. యేసయ్య చెప్పింది కాకుండా సొంతంగా చేస్తారు. చూడండి, సొంత ఆలోచన ప్రకారంగా సొంత పనులను, సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలను చేస్తారు కొంతమంది. ఎక్స్ట్రాలు ఎందుకు? ఆయన చెప్పింది చేస్తే సరిపోదా? ఎక్స్ట్రాలు ఎందుకు? ఎక్స్ట్రాలు చేస్తారు, దాన్ని జోడించి చేస్తుంటారు. యేసయ్య చెప్పిన దానికి జోడించి చేస్తూ ఉంటుంటారు. ఆయన చెప్పంది కూడా చెప్పిండు అన్నట్టుగా చెప్తా ఉంటుంటారు. వీళ్ళ ఉద్దేశం అనేది దేవుని ఉద్దేశం అని చేస్తూ ఉంటుంటారు. యేసయ్య చెప్పింది చేయాలి. ఆయన చెప్పింది పక్కన పెట్టి ఆయన చెప్పని చేస్తుంటారు. ఈనాడు క్రైస్తవ్యము తప్పుదారి పడడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, యేసయ్య చెప్పింది పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా వాళ్ళ హృదయంలో అనుకున్నది చేయడం ప్రారంభించి తప్పటడుగులు వేసి పడిపోతా ఉన్నారు. ఈనాడు దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడని. ఆయన చెప్పింది చేయాలి. వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడు అది చెయ్యాలి. ఆయన వాక్యంలో ఏది చెప్తున్నాడు అది చెయ్యాలి. వాక్యం వెలుపల నువ్వు చేయకూడదు.
వాక్యం చెప్పింది తప్పకుండా మనం తూచ తప్పకుండా దాన్ని పాటించే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం అన్నాడు. ఎక్కడ ఉంది వాక్యము? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం రాజులైన యాజక సమూహంలో ఉన్నాము. ప్రభువు మనకు ఉన్నతమైన పేరు పెట్టి పిలిచాడు, ఉన్నతమైన స్థితిని మనకు కల్పించాడు. రాజు యొక్క పని ఏంటో తెలుసా? యుద్ధము చేయాలి. రాజు ఎప్పుడు యుద్ధ భూమిలో వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండాలి. యాజకుడు ఎప్పుడు దేవాలయంలో ఉండి బలులు అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంటాడు. మనల్ని ప్రభువు రెండింటిని కలిపి పెట్టాడు. మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు. నువ్వు రాజుగా బయట యుద్ధం చేయాలి, నువ్వు యాజకుడిగా దేవుని ఆలయంలో దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థన కూడా చేయాలి. శరీరం వెలుపల శరీరం లోపల పోరాటం చేయాలి. శరీరాన్ని కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మీయతను కూడా కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు రాజులైన యాజక సమూహంగా ఉంటావు. మనం రాజులైన యాజక సమూహం ఉండాలంటే బయట నుండి వచ్చే శత్రువు వేసి అగ్ని బాణములన్నిటిని ఆర్పివేటకు విశ్వాసమనే డాలును చేతపట్టాలి. లోపల నుండి చెలరేగుతున్న నీ ఆశలను, నీ దురాశలను, నీ పాపపు కామ ఆశలను అన్నిటిని అణుచుకోవడానికి కూడా నువ్వు ఆత్మీయ పోరాటం లోపల కూడా చేయాలి. హల్లెలూయా. రాజులైన యాజక సమూహము బిరుదు బాగుంది, కానీ పోరాటం కూడా ఎక్కువే ఉన్నది. రాజు బయట పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, గెలవాలి. యాజకత్వము లోపల కూడా పోరాటం చేయాలి. లోపల జయించాలి, వెలుపల కూడా జయించాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నాడని విన్నాం. దేవుడు మోషేని పిలిచి చెప్పాడు, మోషే 12 గోత్రకర్తలు ఉన్నారు కదా, ఒక్కొక్క గోత్రకర్త పెద్ద దగ్గర నుండి కర్రలు తీసుకో. 12 మంది దగ్గర నుండి 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయి. జాగ్రత్త వినడమా, ఎవరి కర్ర మీద వారి పేరు రాయండి. ఎవరి కర్ర చిగురుస్తుందో వారిని నేను ఎన్నుకుంటానన్నాడు. హల్లెలూయా. ఎవరి కర్ర చిగురుస్తుందో వారిని నేను ఎన్నుకుంటాను, ఎవరిని నేను ఏర్పరచుకుంటాను వారి కర్ర చిగురుస్తుంది. హల్లెలూయా. మనం చిగుర్చే వారమై ఉండాలి. మనం ఏర్పాటు చేయబడిన వారమై ఉండాలి. దేవుని చేత మనం ఏర్పరచబడిన వారముగా ఉండాలి. 5,000 మంది యేసయ్య దగ్గరకు వచ్చారు, భోజనం చేశారు. ఏం చేశారు? భోజనము రొట్టె చేపలు తృప్తిగా తిన్నారు. 5,000 మందిలో ఉంటే నీకు భోజనం తప్పకుండా దొరుకుతుంది. 5,000 మందిలో ఉంటే భోజనం తప్పక దొరుకుతుంది. 5,000 మంది తర్వాత జాగ్రత్త వినాలి, నా వైపు చూస్తున్నాడు. 70 మందిని ఎన్నుకున్నాడు యేసు ప్రభు. 70 మందిని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఎంతమందిని ఎన్నుకున్నాడు? 70 మంది పేర్లు బైబిల్లో రాయబడలేదు. 5,000 మంది ఉంటే భోజనం తప్పక దొరుకుతుంది, ఆహారం తప్పక దొరుకుతుంది, దానికి డోకా లేదు. 70 మందిని పిలుచుకున్నాడు, వారి పేర్లు రాయబడలేదు. తర్వాత 12 మందిని ఎన్నుకున్నాడు. యేసయ్య 12 మందిని ఎన్నుకొని ప్రతి వారి పేరు బైబిల్లో రాశాడు. 12 మందిని ఆయన ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది పేర్లు రాయబడి ఉన్నాయి. 12 మంది ఆయనతో పాటు ఉన్నారు. 12 మంది భూమిని తలకిందులు చేసేవారు ఉన్నారు. 12 మంది యేసు ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు. 12 మంది 12 సింహాసనాల మీద పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. 12 మంది ఏర్పరచబడిన వారు. 70 మందిలో ఉంటావా? 5,000 మందిలో ఉంటావా? 12 మందిలో ఉంటావా? 12 మంది తర్వాత 3 ప్రత్యేకించాడు యేసయ్య. 12 మందిలో నుండి 3 ప్రత్యేకించి ప్రత్యక్షతను చూపించాడు. రూపాంతర కొండ మీద మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం. ఏలియా మోషేలను చూపించాడు. 3 ప్రత్యక్షతను ఇచ్చాడు, దర్శనాన్ని ఇచ్చాడు. చాలా స్పెషల్ వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి 3 తీసుకెళ్లేవాడు. ఎక్కడ వెళ్ళినా 3 ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా 3 ఉండాలి. ఆ 3లో నువ్వు ఉంటావా? 12 మందిలో ఉంటావా? 70లో ఉంటావా? 5,000 మంది ఉంటావా? రొట్టె భోజనం చేసేసి అటు నుంచి అంటే వెళ్ళిపోతాను. దేంట్లో ఉంటావు? ఏ గుంపులో ఉంటావు? 12 మందిని ఎన్నుకున్నాడు. ఏ కర్ర చిగురిస్తుందో వారిని నేను ఏర్పరచుకున్నాను. వాళ్ళు నాకు చాలా స్పెషల్ అన్నాడు యేసయ్య. 5,000 మంది, 70 మంది, 12 మంది, 3లో నుండి కూడా మళ్ళీ ఫిల్టరైజ్ చేసిన తర్వాత ఒకడు, ప్రేమైన వారు ఒక్కరు తేలారు. ఆ ఒక్కడిగా నీవు నేను మనం ముందుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. వరుస క్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు దావీదును అభిషేకించిన ఒక ఉదాహరణ మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుండి ఒకసారి బైబిల్ తెరవండి. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనము నుండి.
నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన ఒక అభిషేకంతో కూడిన ప్రత్యేకపరుచుకున్న ఒక వాక్యాన్ని మనం చదివామండి. దావీదు గురించి మనం ఇక్కడ చూసినప్పుడు దేవుడు చెప్పాడు, సౌలుకు బదులుగా నేను ఒక రాజును ఎన్నుకోబోతున్నాను. ఆ రాజు ఎవరు అంటే మీరు వెళ్ళండి అని చెప్పాడు. యెషయి ఇంటికి వచ్చాడు. సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ యెషయి చెప్పాడు, నాకు 8 మంది కుమారులు ఉన్నారండి, మొదటి వాడు వీడు అన్నాడు. 8 మందిని వరుసలో నిలబెట్టాడు. 7 మంది వరుసలో ఉన్నాడు, 8వ వాడు గొర్రెలు కాల్చుకుంటూ ఉన్నాడు. 7 మంది వరుస ప్రకారం ఒకరితో ఒకరు సమూయేలు ముందుకు వచ్చారు. ఫస్ట్ వాడు కాదు, సెకండ్ నెంబర్ కాదు, 3వ నెంబర్ కాదు, 4వ నెంబర్ కాదు, 5వ నెంబర్ కాదు, 6వ నెంబర్ కాదు, 7వ నెంబర్ కూడా కాదు. దేవుడు కోరుకున్నవాడు 7వ వాడు కూడా కాదు. వరుసలో వచ్చారు, 7 వరకు వచ్చారు. 7 కూడా అయినా ఎన్నుకోలేదు. ఇంకొకడు ఉన్నాడు అన్నాడు, కడసరి వాడు ఉన్నాడు అన్నాడు, అడవిలో గొర్రెలు కాచుకుంటున్నాడు అన్నాడు. అతన్ని పిలిపించాడు. వాడు వచ్చేదాకా మనం ఇక్కడ కూర్చున్నాడు. అతడు వచ్చాడు. ఆయన రాగానే దేవుడు వెంటనే చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఈ దావీదే. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఈ దావీదే. నువ్వు దేవుని సన్నిధికి రాగానే నేను కోరుకున్న బిడ్డ ఈమె నీ గురించి చెప్పగలగాలి. హల్లెలూయా. అటువంటి ఆశ, అటువంటి పరిశుద్ధత, అటువంటి భక్తి, విశ్వాసము మనలో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? 9:30 టైంను 10 చేశారు, 10:30 టైంను 10:30 చేశారు. 10:30 తర్వాత మీరు చర్చికి వచ్చి ఎప్పుడు అభిషేకించబడతారు, ఎప్పుడు ప్రతిష్ఠించబడతారు, ఎప్పుడు మీరు లాస్ట్ వారు మొదటి వారుగా మారుతారు? ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఎప్పుడు జరుగుతుంది? దేవుడు అన్నాడు, చివరి వాడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నాకు కావాల్సింది ఈమె అని దేవుడు చెప్పగలడా నీ గురించి? నాకు కావలసిన వాడు ఇతడే, దేవుడు చెప్పగలరా నీ గురించి? దావీదు గురించి దేవుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడు. దావీదు 8వ వాడు. వరుసగా 8 మంది వచ్చారు. దేవుడు చివరి వాడిని ఎన్నుకున్నాడు. వరుసగా 8 మంది వచ్చారు. వరుస క్రమంలో 8వ వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెలు మేపేవాడు రాజుగా మారిపోయాడండి. గొర్రెలు మేపేవాడు ఇలాగే ఉందామా? చెప్పండి, ఇలాగే ఉందామా? ఇట్లనే ఉంటామా? దావీదును గొర్రెలు కాచుకున్న వాడిని రాజుగా చేసావు కదా ప్రభువా, నన్ను కూడా లేపు. హల్లెలూయా. నన్ను లేపు. ఎప్పుడు ఇక్కడే ఉండాలా? ఎప్పుడు నేను ఆ మారుమూల ప్రాంతంలో ఉండాలి? ఎప్పుడు ఆ ఎడ్డోళ్ళలాగా, చదువు రానోళ్ళలాగా, జ్ఞానం లేనోళ్ళలాగా అలాగే ఉండాలనా? నీ బిడ్డగా నేను అట్లా ఉండడానికి వీల్లేదు ప్రభువా, నన్ను లేపు, నన్ను అభిషేకించు అని ఎప్పుడు అడుగుతాము? ఎప్పుడు అడుగుతాము? ఎప్పుడు అభిషేకం పొందుకొని పైకి వస్తాము, ముందుకు వస్తాము, ముందు వరుసలోనికి వస్తాము. చివరి వాడైన బెన్యామీనికి 5 వంతులు దేవుడు ఇచ్చాడు. చివరి వాడైన బెన్యామీనికి ఎన్ని వంతులు ఇచ్చాడు? 5 వంతులు ఇచ్చాడు. అందరికి ఒక్కొక్కటి అయితే బెన్యామీన్ వంతు 5వ వంతు. మనకెప్పుడు వస్తుందండి 5వ వంతు? వస్తాము, కూర్చుంటాము, వెళ్ళిపోతాం. 5 వంతుల కొరకు ఎప్పుడు నీ ప్రయాసం ఏంటి? నీ ప్రార్థన ఏంటి? నీ ఆశ ఏది? నీ భక్తి ఏది? నీ విశ్వాసం ఎక్కడ? 5 వంతులు పొందుకునే విశ్వాసం కావాలి కదా. ఊరికని వచ్చి కూర్చొని వెళ్ళిపోతే వస్తుందా? చెప్పండి, ఎస్ ఆర్ నో? వస్తుందా? కాదండి. 8వ వాడు గొర్రెలు మేపేవాడిని రాజుగా చేశాడు. దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో మనం చాలా ప్రాముఖ్యమైన వారం. హల్లెలూయా. దేవునికి మనం చాలా ప్రాముఖ్యమైన వారము. సహోదరి సహోదరుడా, నిన్ను నువ్వు చిన్నగా, తక్కువగా అంచనా వేసుకోకు. చివరి వాడైన, చిన్నవాడైన దావీదును రాజుగా చేశాడు. 8వ వాడిని వరుసలో, మొదటి వరుసలోకి తీసుకుని వచ్చాడు. ఆ దేశానికి రాజుగా చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడు నిన్ను పైకి తీసుకురాలేడా?
దేవుడు నేను ఆశీర్వాదాలను తీసుకురాలేడా? దేవుడు నేను ధనవంతులుగా చేయలేడా? నీ దరిద్రాన్ని, నీ అనారోగ్యాన్ని, నీ అప్పును, నీ సమస్యను తీసివేయలేడా? నీ రోగమును తీసివేయలేడా? నీ శాపమును తీసివేయలేడా? తప్పక ఆయన తీసివేయగలడు. హల్లెలూయా. ఆయన అభిషేకము నీ తల మీదకి వస్తే పరిస్థితులు టోటల్ గా చేంజ్ అయిపోతాయి. హల్లెలూయా. మొత్తం మారిపోతుంది, మొత్తం మారిపోవాల్సిందే. దేవుడు అభిషేకిస్తే చివరి వాడు మొదటి వాడుగా మార్చబడ్డాడు. అభిషేకం కోల్పోతే అసలు వరుసలోనే ఉండము, అసలు లైన్లోనే ఉండము. అభిషేకం కోల్పోతే అసలు లెక్కలోనే ఉండము. అభిషేకం కోల్పోయిన సౌలు దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. అభిషేకం కోల్పోయిన షంసోన్ జుట్లన్నీ కత్తిరించబడి నిప్పులో కాల్చిన ఇనుప చువ్వలు కళ్ళల్లో పొడిచి కళ్ళు పీకేశాడు. శత్రువుల చేతిలో బందీగా ఉన్నాడు, చావచచ్చిన వాళ్ళ ఉన్నాడు. ఎంత బలాఢ్యుడో! గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. బైబిల్ అంతట్లో బలవంతుడు షంసోన్. అభిషేకం కోల్పోయింది, అన్ని కోల్పోయి అసలు లైన్లోనే లేడు, అసలు లెక్కలోనే లేడు. అభిషేకం కోల్పోతే నీ పని, నా పని, మన పని కూడా లెక్కలు లేకుండా పోతాం. అభిషేకం కోల్పోతే అసలు వరుసలో లైన్లోనే ఉండలేము మనము. దేవుడు అభిషేకిస్తే ఎంతటి ఘనమైన కార్యానైనా నీ ద్వారా దేవుడు జరిగించగలడు. హల్లెలూయా. అనేక సార్లు మనల్ని నిషేధిస్తారు లేదా తృణీకరిస్తారు. మనల్ని నిషేధిస్తారు, తృణీకరిస్తారు. నువ్వెంత అంటారు, నీ బ్రతికెంత అంటారు, నీ కులం ఎంత అంటారు, నీ వంశం ఎంత అంటారు, నీ జీవితం ఎంత అంటారు, నువ్వెంత అంటారు, నీ చదువు ఎంత అంటారు. దేవుని వాక్యం చెప్తుంది 118 కీర్తన 22వ వచనం ప్రకారంగా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు రాయి ఆయన. హల్లెలూయా. అందరిని నిషేధించవచ్చు, కానీ ప్రభువు నేను మూల రాయిగా, మెయిన్ పిల్లర్ గా చేస్తాడు. దేవునికి స్తోత్ర. అది దేవుడు నీకు ఇచ్చే అభిషేకం, దేవుడు నీకు ఇచ్చే విలువ, దేవుడు నీకు ఇచ్చే విలువ అది. ఇక్కడే ఇమానియల్ బిజినెస్ స్కూల్ ఉంది కదా, మన క్రిస్మస్కి వచ్చాడు ఇక్కడికి ఒక బ్రదర్, ఒక సార్. అక్కడ తెలుగు మాట్లాడలేదు, ఒరియా ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. గుర్తుకుందా ఎవరికైనా? గుర్తుకుందా? క్రిస్మస్కి ఇక్కడికి వచ్చాడు. లాస్ట్ ఇయర్ కూడా క్రిస్మస్కి వచ్చాడు. ఇక్కడ ఇమానియల్ బిజినెస్ స్కూల్ సోల్పేట కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఒక సార్. బ్యాగ్ వేసుకొని వచ్చాడు. ఫోటోలో కూడా ఉన్నాడండి, గ్రూప్ ఫోటోలో ఒక బ్యాగ్ వేసుకొని వచ్చాడు. సరే, ఆయన గుర్తుపెట్టలేదు. తర్వాత ఆయన ఒరిస్సా నుండి బైబిల్ కాలేజ్ చేయడానికి ఈ ఐబిఎస్కి వచ్చాడు కొన్ని సంవత్సరాల కిందట. మన దగ్గరికి క్రిస్మస్ వస్తూ ఉంటుంటాడు. ఆ బ్రదర్ బైబిల్ కాలేజీకి వచ్చి ఆయన వస్త్రాల కొరకు, ఆయన బుక్స్ కొరకు, ఆయన నోట్స్ కొరకు ఇక్కడే మన మహిమరాజ్ దగ్గర లేబర్ పని కూలికి వచ్చేవాడు. బైబిల్ కాలేజ్ చేస్తూ తన అవసరతల నిమిత్తము లేబర్ పని చేసేవాడు. ఈరోజు ఈయన రాలేదు, మహిమరాజ్ దగ్గర పార పని, సిమెంట్ అందించే పని చేశాడు. పని చేసి తన బైబిల్ కాలేజీను అక్కడ ముగించుకొని అక్కడే ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు. హల్లెలూయా. అదే కాలేజీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యాడు. ఆయన బైబిల్ స్టూడెంట్గా ఉంటూ ఒక లేబర్గా మారాడు. ఆయన లేబర్ను, ఆయన కష్టపడే తత్వాన్ని దేవుడు చూసి ఆయన చదువు అయిపోగానే అదే కాలేజీలో ఆయన ఇప్పుడు లెక్చరర్గా ఉన్నాడు. హల్లెలూయా. వచ్చినట్టు చెప్తున్నాడు, ఇప్పుడు లెక్చరర్ అయ్యారని చెప్తున్నాడు. ఆయన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన స్టూడెంట్గా ఉండేవాడు. మధ్యలో ఒకసారి కలిసినప్పుడు ఇక్కడ టవల్ కట్టుకొని పారం పని చేసేవాడు. ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు, టక్ వేసుకొని, షూ వేసుకొని నీట్గా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి అయినా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుడు నిన్ను అభిషేకిస్తే యు ఆర్ ద ఇన్ ఫ్రంట్ లైన్ అండ్ టాప్ లెవెల్లో ఉంటావు. హల్లెలూయా. టాప్ లెవెల్లో ఉంటావు, పై స్థాయిలో ఉంటావు. ఏమన్నా రోషం వస్తుందండి? నిజమే, నా జీవితాన్ని ఇట్లా మార్చగలడు ప్రభు అని ఏమన్నా రోషం వస్తుందా? ఇంత అరిచి చెప్తున్నాడు పాస్టర్. ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకొచ్చానంటే, ఆ ఉదాహరణలో ఆయన ఒరిస్సా దేశం నుండి వచ్చే లాంగ్వేజ్ తెలియదు. ఈ మైమరజ్ ఎట్లా మెయింటైన్ చేశాడు మరి? ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మొన్న క్రిస్మస్కి వచ్చిన ఆయన నాతో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, హిందీలో కూడా మాట్లాడతలేదు. నాకు వచ్చిన కొన్ని మాటలతో నేను ఇంగ్లీష్లోనే మాట్లాడి అడగగలిగిన ఆయనతోటి. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎట్లా మార్చాడు చూడండి. అక్కడే చదువుకున్న వ్యక్తి అక్కడే చదువు చెప్పే స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. అది మన జీవితంలో కూడా దేవుడు చేయును గాక. ఆమేన్.
నిన్ను అవమానించిన వారే నేను ప్రశంసించేటట్టు చేసేదే దేవుడు నిన్ను అభిషేకించే ఆ అభిషేకం. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, అక్కడే అదే మనుషుల చేత దేవుడు నిన్ను ప్రశంసించేటట్టు చేస్తాడట. అక్కడే నేను ప్రశంసించేటట్టు చేస్తాడు. యోసేపును గుండెలు పడేశారు, అక్కడ అమ్మేశారు, జైలుకి వెళ్ళాడు, ప్రధానమంత్రి అయి సింహాసనం మీద కూర్చున్నాడు. తనను అవమానించిన, తనను హింసించిన, తనను వాయువులో వేసి, తనను ఐగుప్తుకు అమ్మేసిన తన సొంత అన్నలు ఆహారం కొరకు వచ్చి యోసేపు ముందు మోకాలేశారు. 11 మంది వచ్చి యోసేపు ముందు మోకాలేశారు. ఇప్పుడు 11 మంది వచ్చి ఆయన ముందు మోకాలు వేయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఆయనకి ఇంచుమించు 16-17 సంవత్సరాలప్పుడు బాయిలో వేసి అమ్మబడ్డాడు. ఇంకొక 18-20 సంవత్సరాల తర్వాత తన సహోదరులు 11 మంది వచ్చి ఆయన ముందు మోకాలేసి, అయ్యా మాకు కొంచెము ఆహారం ఇస్తారా, అయ్యా మాకు కొంచెము ధాన్యం పెడతారా, మాకు కొంచెం భోజనం పెడతారా, మాకు కొంచెము అన్నం పెడతారా అని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఆయన ఓపిక పెట్టాడు? సుమారుగా 18 నుంచి 20 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. 18-20 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. ఇది నెరవేరడానికి ఈయన 16-17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. 12 పనలలో 11 పనలు కింద పడి నేలకు పడి నమస్కరిస్తున్నాయి, ఒకే పని లేచి నిలబడి ఉన్నది. ఈ కళ దర్శనమును తన సహోదరులకు చెప్పాడు చిన్నప్పుడు, 20 సంవత్సరాల కిందట. చెప్తే వారు ఏమనుకున్నారు? వారు పగబట్టి అవమానించి నిందించి బావిలో పడేసి పరాయి దేశానికి అమ్మడానికి కారణం ఏంటి? ఈ దర్శనం ఏంటి? అమ్మ 11 మంది నేను నీ కాలు మొక్కుతామా? 11 మంది వచ్చి నీకు సాగిలో పడతామా, సాష్టంగా పడతామా? నువ్వు చాలా గర్వ మాటలు మాట్లాడుతున్నావురా బాబు, నువ్వు ఉంటే ఇట్లాంటి గొడవలు ఇంకెన్ని చేస్తావో, ఇట్లాంటి ఘోరాలు నేరాలు ఎన్ని జరుగుతాయో, నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి అందరు మూకుమ్మడిగా ఆయన మీద పగబెచ్చుకొని అవమానించి నిందించి బయలు పడేసి అమ్మేశారు. 20 సంవత్సరాల తర్వాత అదే దర్శనము, అదే కళ నెరవేరుస్తూ ప్రభువు ఆయనను ఏలికగా నిలబెట్టాడు. ఈ 11 మంది వచ్చి ఆ దర్శనం నెరవేర్చబడుతూ ఆయన పాదాల దగ్గర సాష్టంగా నమస్కరించి ఆహారం కావాలని అడుగుతా ఉన్నారు. నేనంటాను, తప్పకుండా నువ్వు ప్రభువు కొరకు నువ్వు ఎక్కడ హింసించబడ్డా, ఎక్కడ నిందించబడ్డా, ఎక్కడ అవమానించబడినా వారే వచ్చి నిన్ను ప్రశంసించేటట్టుగా, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేటట్టుగా నా ప్రభు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. యెషయా 60:14 ప్రకారంగా నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదారు, నీ పాదాల మీద తప్పకుండా దేవుడు చేయగలడు. దీనికి కావాల్సింది ఏంటి? ఓపిక కావాలి. దీనికి కావాల్సింది ఓపిక కావాలి, విశ్వాసం కావాలి, ప్రార్థన జీవితం కావాలి, సంఘ సహవాసం కావాలి, దేవుని వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? హెబ్రీ పత్రిక ఫస్ట్ 9వ. దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు. హల్లెలూయా. నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా దేవుడు ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు. నీతో వారందరికంటే కూడా నిన్ను టాప్గా ఉంచుతాడు దేవుడు, హై లెవెల్లో ఉంచుతాడు. నీతో పాటు పని చేస్తున్నారా, పని చేసే వారితో పాటు వారి మధ్యలో దేవుడు నిన్ను ముందు వరుసలో ఉంచుతాడు. పిల్లలకు చెప్తాడు, నేను స్కూల్కి వెళ్తున్నావా, నీ క్లాస్లో నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని అభిషేకాన్ని మీదకి వస్తే నువ్వు టాప్లో ఉంటాం, క్లాస్ ఫస్ట్లో ఉంటాం, అందరికంటే యాక్టివ్గా ఉంటాం, అందరికంటే చురుకుగా ఉంటాం. మీ పిల్లలు అలా ఉండాలి, అలా మీరు ప్రార్థన చేయాలి. మా పిల్లలు అలా ఉండాలని నేను ప్రార్థన చేస్తాను. ఆల్రెడీ ఒక టాప్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. టాప్లో ఉంటాం. ఎందుకు నువ్వు ఎప్పుడు నువ్వే టాప్ వస్తావు? మళ్ళీ రెండోసారి కరెక్షన్ చేస్తారు, పేపర్ ఎగ్జామ్ పేపర్ రెండోసారి కరెక్షన్ చేస్తారు. రెండోసారి కరెక్షన్ చేస్తే మళ్ళీ హాఫ్ మార్క్ పెరుగుతుందట మా పాపకు. రెండోసారి కరెక్షన్ ఎలా 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 అంటే ఎలా అంటే దేవుడు కృప ఉన్నది. హల్లెలూయా. ఒకడు టార్గెట్ చేసాడట. ఆ ఒకడు మా పాపకు మార్కులు తక్కువ రావాలని కోరుకున్నాడు. ఆ స్కూల్లోనే సారు మా పాపకు మార్కులు తక్కువ రావాలని కోరుకున్నాడు. ఆయన తక్కువ రావాలని కోరుకున్న ప్రతిసారి మేము మార్కులు ఎక్కువనే వస్తాం. అలా పాపకి ఎక్కువ రావాలట. ఎందుకంటే మేము పండితులము, మేము బ్రాహ్మణ్స్, మాకు విద్య ఎక్కువ, మాకు చదువు ఎక్కువ, మాకు జ్ఞానం ఎక్కువ. వస్తే మార్కులు వస్తే గీస్తే ఎవరికి రావాలి?
ఈ పండితునికి రావాలి, ఈ పామరులకు ఎందుకు వస్తాయి, మళ్ళీ ఈ క్రైస్తవులకు ఎందుకు వస్తాయి? ఈ క్రైస్తవులు అంటే మాకు వ్యతిరేకంగా వాళ్ళ ఫీలింగ్. నేను ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డకి మార్కులు ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డకి మార్కులు ఎక్కువ వస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ కొడుకుకు మార్కులు ఎక్కువ వస్తాయి. నువ్వు ప్రార్థన చేస్తే, మన శుక్రవారం చెప్పాను, రేయి మొదటి జామున లేచి ఏ తల్లి ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తారో పిల్లల కొరకు నీళ్లు కుమ్మరించినట్టు తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఎవరు కుమ్మరిస్తారో వాళ్ళ పిల్లలు టాప్ లెవెల్లో ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి హల్లెలూయా చెప్పడానికి కూడా అంత కష్టంగా ఉందా అండి? నేను ఎంత రోషంతో చెప్తా ఉన్నాను. ఒక టాప్ లో ఉన్నాడు, ఇంకో టాప్ లోని పంపించడానికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నేను అభిషేకించాను. నువ్వు బిజినెస్ లో కావచ్చు, కూలి పనిలో కావచ్చు, సేవలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, నీ తోటి వారందరికంటే కూడా దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించాడు. నేను ఉదాహరణ అండి, నేను ఉదాహరణ. నన్ను ఒక అతను, ఈ డేవిడ్ పాస్టరు పశువులు కాసుకునే వాడికంటే ఈయనమని అన్నాడు. ఆయన ముందే దేవుడు నాకు తల ఎత్తాడు. ఒక ఆయన అన్నాడు, ఈ దామరకొండ ఎక్కడ, ఈ దామరకొండ ఈ పాస్టర్ ఎక్కడ, ఈయన మండలి ఇన్ఛార్జ్ ఏంటి అని అన్నాడు. ఆయన అని 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 కొంతకాలం ఆయన కనుమరుగా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చాడు, నాతో స్మూత్ అయ్యాడు. తమ్ముడు అన్నాడు. ఓకే, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అలా వైపు ఇప్పుడు మా వైపుని టార్గెట్ చేసిందట. నీ చీరేంది, నువ్వేంది, నీ జుట్టు ఏంది, నీ మొహం ఏంది, నీ మూతి ఏంది, నీ మొక్కు ఏంది, నువ్వేంది, నీ ఇట్లాంటి వాళ్ళు వస్తారు. నాకు తెలిసి ఇట్లాంటి వాళ్ళు వస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడట, నీ తోటి వారందరికంటే కూడా నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. పాస్టర్లకు లీడర్ కావాలని ఆయన చర్చి కట్టుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఆయనకి ఇంతవరకు ఒక చర్చి లేదు, సేవలు కూడా లేడు, సేవలు కూడా లేడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు. దేవుని అభిషేకం నీ మీద ఉంటే ఎంతమంది నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, కానీ ఏ మాట నీ మీద పనిచేయదు. ఏ ఒక్కరు నీకు వ్యతిరేకంగా నిలబడినా వారు నిలవకుండా పోతారు తప్ప నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేనే ఉదాహరణ. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. అన్నిటిని ఎదిరించి నిలబడితేనే పరిచర్య ఉన్నది, కొద్ది గొప్ప పరిచర్య ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభిషేకం దగ్గర, దావీదు అభిషేకించిన ఉదాహరణ దగ్గరే ఉన్నాను. ఇంకొక 2-3 విషయాలు చెప్పాలి. ఇంకొక 10 నిమిషాలలో మిగిలిన విషయాలు కూడా మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 2వ అధ్యాయంలోకి ఒకసారి వస్తారా? అభిషేకం ఉంటే ఎలా మారుతావు అనేది మొదటి విషయం చెప్పాను. రెండవ వరుస క్రమం. దావీదు 8వ వాడు అభిషేకించబడితే మొదటి ప్లేస్కి వెళ్ళాడు, టాప్ ప్లేస్ లోనికి వెళ్ళాడు అని విన్నాము. రెండవ విషయాన్ని గమనిద్దాము. అది కానీ 2వ అధ్యాయం మొదటి 2-3 వచనం చదువుతారా? ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలాగనగా చాలా వరుసగా 7 రోజులు బైబిల్లో ఉన్నాయి. వారం వరుసగా 8 రోజులు. ఇది 2వ వరుస. 8 మంది వరుసలో 8వ వాడు దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకం మీద మీకు ఒక ప్రోత్సాహాన్ని తీసుకొని వచ్చే, మీకు రోషాన్ని తీసుకొచ్చి బలపరచక మాటలను మీ ముందుంచాను. 2వ వరుస క్రమాన్ని మనం కనుక గమనించినట్లయితే వరుసగా 7 రోజులు, 6 రోజులు పనిచేసి 7వ రోజు దేవుడు విశ్రమించినని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి రోజు వెలుగును, 2వ రోజు ఆకాశమును, 3వ రోజు భూమి సముద్రాన్ని, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలను, 5వ రోజు జలచరములు పక్షులను, 6వ రోజు మనిషిని జంతువులను ఆయన సృష్టించాడు. 7వ రోజు ఆయన విశ్రమించాడు. 7వ రోజున ఆయన పరిశుద్ధపరిచాడు. 7వ రోజున ఆయన ఆశీర్వదించాడు. 7వ రోజు యొక్క ప్రాముఖ్యత వరుసగా 7వ రోజు. ఈ రోజు పునరుత్థానము రోజు. ఒకసారి చదువుతారా? నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం నుండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుండి, పేజ్ నెంబర్ 61. విశ్రాంతి దినమును
పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచాడు. హల్లెలూయా. ఈ వాక్యము ఇంతకు ముందు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఈ మాటను పాటిస్తున్నారు? అని కూడా చేయగలగా. ఎంతమంది దీనిని పాటిస్తున్నారు? 6 రోజులు నువ్వు పని చేయి, 7వ రోజు అది దేవునికి ఇవ్వవలసిన సమయం. నీవు ఒక ఆదివారం కూడా డుమ్మ కొట్టకుండా చర్చికి వచ్చావా? సంవత్సరంలో 52 ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా డుమ్మ కొట్టకుండా, ఒక్క ఆదివారం డుమ్మ కొట్టినా మొత్తం పోయినట్టే. 6 రోజులు పని చేశాడు దేవుడు, 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. నీ జీవిత దినములలో 6 రోజులు పని చేయి, 7వ రోజు అది దేవుంది. 7వ రోజు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా నాకు నో అని చెప్పగలగాలి. ఎంత మంచి దావతు, ఫంక్షను, హడావిడి ఉన్నా నో అని చెప్పాలి. మొన్న సత్యరాజు సార్ వచ్చినప్పుడు చెప్పాడు, ఆదివారం మానేస్తే ఏం జరిగిందో. వాళ్ళ అక్క ఇల్లు కట్టుకొని ఆదివారం నాడే గృహప్రవేశం పెట్టుకున్నాడు. తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు రేపు ఆదివారం ఉదయమే 6 గంటలకు గృహప్రవేశం ఉంది, నువ్వు రా అంటే ఆయన చెప్పాడట, ఆదివారం నేను చర్చికి వెళ్తాను కదక్క, నేను రాలేను అని అన్నాడట. చర్చిదేమో తమ్మి రా, మరి మీరు చర్చికి వెళ్ళారా? ఆదివారమే పెట్టుకున్నారంటే ఈ ఆదివారం పోతే పోయింది, ఇల్లు ఓపెనింగ్ అయితే పక్క అని చెప్పిందట. సర్లే చర్చ అయిపోయినాక మెల్లగా వెనక ముందు పోయి కలిసేసి వస్తామని ఆ సార్ సత్యరాజ్ సార్ అనుకున్నాడట. అనుకొని సరే అని అన్నాడట. వెళ్ళారు. మబ్బుల్నే అక్క దగ్గర నుండి ఫోన్ వచ్చిందట. అక్క దగ్గరికి ఫోన్ వచ్చి ఏం చెప్పింది, అక్క తమ్ముడు గృహప్రవేశానికి రాకు, మీ బావగారు చనిపోయాడు, సమాధి కార్యక్రమానికి రండి అని చెప్పింది. ఆదివారము నిర్లక్ష్యం చేసి ఆదివారం నాడు ఏవేవో పనులు పెట్టుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఈనాడు అనేకులు. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. క్రైస్తవురాలకి, కుటుంబానికి తెలిసి ఉండాలి. క్రైస్తవ కుటుంబంలో ఆదివారం నాడు ఎవరు కూడా నీ ఇంట్లో ఉండదు. వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ సరే ఇక్కడికి రండి. 10వ వచనం, నీవైనను, నీ కుమారుడైనను, చదవండి, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువు అయినను, నీ ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఇంట్లో ఎవరు ఉండొద్దు, అందరూ వచ్చి చర్చిలో ఉండాలి. అందరూ వచ్చి ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. వరుస క్రమాన్ని పెట్టాడు ప్రభు. 7వ రోజు దేవునిది. 7వ రోజు ఎవరిది? దేవునిది. ఇది దేవునిది. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. 8వ వచనంలో ఇవన్నీ 10 ఆజ్ఞలు, ఇవన్నీ ఈ అధ్యాయంలో ఉన్నాయని 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నువ్వు దేవుని సన్నిధికి రావడము ఆజ్ఞ. నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. దేవుని సన్నిధికి రాకపోతే ఆజ్ఞను ఇది దేవునిది. ఇది విశ్రాంతి దినం. దానిని పరిశుద్ధపరిచాడు ప్రభు, దానిని ఆశీర్వదించాడు. యేసయ్య ఆదివారం ఉదయమే పెందల కడనే నన్ను రక్షిస్తూ మన నిరీక్షణను బలపరుస్తూ ఆయన పునరుత్థానుడై లేచిన రోజు పునరుత్థానము ఆదివారము. తప్పక మన ప్రభు సన్నిధిలో కూడుకోవాలి. హల్లెలూయా. కొంతమంది అంటారు, సండే చర్చికి ఎందుకు రావాలి? సండే చర్చికి ఎందుకు రా? మీరు చెప్తారా ఎందుకు రావాలో? చర్చికి ఎందుకు రావాలో? చర్చికి ఎందుకు రావాలి? చర్చ్ ఎందుకు రావాలి? దేవునికి చెప్పేటి కరెక్టే చెప్తారు, గట్టిగా చెప్పారు. దేవునికి దేవుని దినం కాబట్టి రావాలి. ఇది దేవుని రోజు, దేవుని రోజు ఇది కాబట్టి రావాలి. సండే ఎందుకు నేను చర్చికి రావాలి? దేవునిని స్తుతించడానికి మనము రావాలి. దేవునిని మహిమపరచడానికి మనం చర్చికి రావాలి. నువ్వు సజీవుడిగా ఉన్నావు కాబట్టి రావాలి. రాలేదంటే నువ్వు సజీవుడివా నిర్జీవం? చర్చికి రాలేదు అంటే నువ్వు ఉన్నావా పోయావా? ఎలా తెలుస్తుంది? ఏంటి ఇట్లా అంటున్నావు? ఎలా తెలుస్తుంది? ఉంటే ఎక్కడికి వస్తాము? నేను ఉన్నానయ్యా, వందనాలయ్యా, ఈసయ్య నాయన బాబు నీకు వందనాలయ్యా, నన్ను బతికించావు తండ్రి,
వచ్చి ఏం చేస్తావు? అదే ప్రార్థన చేస్తావు కదా. చర్చికి సండే ఎందుకు రావాలి? సజీవులుగా ఉన్నందుకు, బ్రతికి ఉన్నందుకు మనం చర్చికి రావాలి. చర్చికి ఎందుకు రావాలి? సండే రోజు సాక్ష్యం ఇవ్వడానికి రావాలి. సాక్ష్యం ఇవ్వడానికి రావాలి. నువ్వు చెప్పినా చెప్పకుండా నువ్వు సాక్షిగా ఉన్నావు. నీవు సాక్షిగా ఉన్నావు, సాక్ష్యం ఇవ్వడానికి చర్చికి రావాలి. సండే ఎందుకు చర్చికి రావాలి? బోధ వినడానికి రావాలి. వారం అంతా ఎన్నో వింటావు. ఈ బోధ ఎప్పుడు వింటున్నావు? ఫోన్లో ఎంతో బోధ ఉంది. ఈవెన్ నేను చెప్పిన బోధ కూడా వినట్లేదు మీరు. ఫోన్లో వచ్చే బోధ నేను చెప్పింది కూడా వినట్లేదు. మందిది వింటున్నారా వింటలేదు ఇంకా తర్వాత విషయం. చర్చికి ఎందుకు రావాలి? ఆదివారం బోధ వినడానికి రావాలి. ఎన్నో బాధలతో నిండిపోయింది ఈ లోకం. చర్చికి వచ్చి బోధ వింటే బాధలన్నీ పోతాయి. హల్లెలూయా. చర్చికి ఎందుకు రావాలి? ఆదివారం సంఘ సహవాసం చేయడానికి రావాలి. సంఘ సహవాసం. ఒంటరిగా ఉంటే సింహం వచ్చి మింగేస్తుందట. ఎవరు మింగుతుంది కానీ గర్జించిన సింహం లాగా సాతాను తిరుగుతావు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? సాతానుకు దొరికేవే ఇక. నువ్వు గుంపులో ఉన్నావా? సాతానుడు కాదు, ఇంకా ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. ఎందుకంటే నువ్వు సంఘ సహవాసంలో ఉన్నావు. సంఘ సహవాసంలో అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. సంఘ సహవాసంలో శక్తి ఉన్నది. ఎందుకు చర్చికి రావాలి? ఆదివారం నిత్య జీవం పొందడానికి నువ్వు చర్చికి తప్పక రావాలి. నెక్స్ట్, సండే చర్చికి రాకపోతే ఏమవుతుంది? మీరు అడిగే ప్రశ్నలు నేను అడుగుతున్నా. ఎట్లాగో మీరు అడుగుతలేరు. సండే చర్చికి ఎందుకు రావాలి అనే దాని గురించి చెప్పాను. ఎన్ని కారణాలు చెప్పాను? 7 కారణాలు చెప్పాను. సండే చర్చికి రాకపోతే ఏమవుతుంది? ఆజ్ఞను అతిక్రమిస్తాం. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్పిన కదా, ఆజ్ఞను అతిక్రమిస్తాం. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఎక్కడికి పోయిందబ్బా? చర్చికి రాకపోవడం వల్ల మరణం దాకా పోతుంది. మరణం కావాలా? చర్చి కావాలా? ఇంతకంటే బాగా ఎవరు చెప్తారమ్మా? మరణం కావాలా? చర్చి కావాలా? చర్చి కావాలంటే ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. మరి అట్లాంటి చర్చి, ఇన్ని విషయాలు తెలిసి చర్చికి మానేస్తావు. ఈ రోజు అంతా పల్సగా ఉంది, ఖాళీగా ఉంది. నిజంగా దేవుడు ఎంతో బాధపడుతుంటాడు ఈ రాని వాళ్ళ గురించి. దేవుడు ఎంతో బాధపడుతుంటాడు. ఏదో పని మీద పోయాడు, పోవాల చర్చికి పోవాలి పక్కకెత్తుకుంటూ వచ్చాడు. నేను కళ్ళు మూసుకొని తెరిసే వరకు ముంగంటున్నాడు. ఆసక్తి అతను పోడైనా పోయిండు. ఏదో ఎమర్జెన్సీ అర్జెంట్ ఏదో ఉండి ఉంటుంది, పోయిండు, పక్కెత్తుకుంటూ వచ్చేసి. దేవుని వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమం పాపం. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. మందిరానికి రాకపోవడం వల్ల, సండే చర్చికి రాకపోతే ఏమవుతుంది? నష్టపోతా. ఏం పోతారు? లాభం కలుగుతుందా చర్చికి రాకపోతే? చర్చికి రాకపోతే ఏమవుతుంది? నేనేం నష్టపోలేదు కదా, నాకేం పాపం అంటుకోలేదు కదా. వెంటనే అంటుకోకపోవచ్చు. ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి తప్పదు అది. నెక్స్ట్, శోధనలో పడతారు. చర్చికి రాకపోవడం వల్ల ఏమవుతుంది? శోధనలో పడతారు. ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఉండే, కానీ టైం లేదు. శోధనలో పడతాం. సండే చర్చికి రాకపోతే ఏమవుతుంది? వ్యాధిగ్రస్తులు అవుతారట. పోయిన ఆదివారం నేను ఇక్కడ నుండి వెళ్ళే వరకు ఒక అతను చర్చిలో లేడు. వస్తాడేమో అంటాను, రాలేదు. ఇంటికి వెళ్ళాక పాస్టర్ అని అడిగాను. ముందే వచ్చి వెళ్ళిపోయాడేమో అని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడేమో అని నేను అడిగాను. అసలు రాలేదట. తెల్లారి కలిసి చెప్తున్నాడు, చర్చికి రాలేదు, అసలు నా మనసే బాగా. చర్చికి రాకపోవడం వల్ల అట్లా ఉంటుందో చూడండి పరిస్థితి. అంతగా ప్రేమించే వ్యక్తులు ఒక ఆదివారం చర్చిలోకి రాకపోతే మరి ఎంతో కోల్పోయిన ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. తెల్లారి మీటింగ్ నాతో పాటు నా బండి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాను. ఈ బాధ నుండి నేను విడుదల రావడానికి, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడానికి నీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నాతో పాటు తీసుకొని వెళ్ళాను. అందరికీ ఇట్లాంటి అవకాశం రాకపోవచ్చు కదా. ఆ వారమంతా బాధే, వెలితి, కొరత, రోగం, వ్యాధి ఇదే ఉంటుంది. చర్చికి రాకపోతే ఏమవుతుంది అంటే వ్యాధిగ్రస్తులం అవుతాం. చర్చికి రాకపోతే ఏమవుతుంది? నరకానికి వెళ్తారు. చర్చికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? నరకం కావాలా? చర్చి కావాలా? ఇంత మంచిగా ఇంకెవరు చెప్తారు? మరణం కావాలా? చర్చి కావాలంటే మాకు మరణం వద్దు, చర్చే కావాలన్నారు. ఇప్పుడు నరకం కావాలా? చర్చి కావాలంటే ఏం అడుగుతున్నారు మీరు? చర్చి కావాలి. చర్చిని ఎంత ప్రేమించేవారు
మీరు చర్చికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు మీ జీవితంలో మందిరం ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్, చర్చికి వస్తే ఏం జరుగుతుంది? ఇంకో ప్రశ్న, చర్చికి వస్తే ఏం జరుగుతుంది? సంతోషం ఉంటుంది. చర్చిలో ఏముంది? సంతోషం ఉంది. పాట నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. చర్చికి వస్తే ఏం దొరుకుతుంది? చర్చికి వస్తే ఏం జరుగుతుంది? సంతోషం, సమాధానం వస్తుంది. వారమంతా ఎన్నో చిరాకులు నీ జీవితంలో ఉండుండొచ్చు, సమాధానం పొందుకుంటాం. దేవుని సన్నిధికి వస్తే సమాధానం, దీవెన వస్తుంది. దేవుని సన్నిధికి వస్తే ఏమొస్తుంది? దీవెన. దేవుని సన్నిధికి వస్తే ఏమొస్తుంది? స్వస్థత. దేవుని సన్నిధికి వస్తే పరలోక నిశ్చయత వస్తుంది. నేను దేవుని బిడ్డనే, ఈడ కళ్ళం వస్తే నేను పరలోకంలో ఉంటా, ఈ నిశ్చయత వస్తుందట. కాబట్టి మనం ఎక్కడ ఉండాలి? ఈ ఇన్ని ప్రశ్నలన్నీ చెప్పినా ఒకటే, చర్చికి మానొద్దు. పునరుత్థాన ఆదివారము ఆరాధన తప్పక మనం పాలు పొందాలి అనేదే ఆ వరుస క్రమంలో దేవుడు మనకు నేర్పుతున్న పాఠము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 20:8 తోటలో కూలి వారు వెళ్ళారండి. మీరు తెరవాల్సిన పని లేదు, టైం అయిపోయింది కాబట్టి ఒక 2-3 నిమిషాలు నేను క్లోజ్ చేసేస్తాను. కూలీ డబ్బులు అందరికి సంబంధించాడు. పొద్దున 6 గంటలకు ఒక టీం వెళ్ళారు పనిచేస్తాను. అర్థమైందమ్మా? ఎర్లీ మార్నింగ్ 6 AM వెళ్ళిపోయారు తోటలకు పనికి. వాళ్ళు ఎప్పటిదాకా ఉండాలి? ఈవినింగ్ 6 PM వరకు ఉండాలి. పొద్దున 6 నుండి సాయంత్రం 6 దాకా పని, 12 hours పని. మధ్యలో లంచ్ ఒక 1 hour పోతుంది. 6 గంటలకు కొంతమంది పనిలో జాయిన్ అయిపోయారు. ఉదయం 9 గంటలకు కొంతమంది పనిలో జాయిన్ అయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు కొంతమంది పనిలో తోటలకు వెళ్ళి పనిలో జాయిన్ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు లంచ్ తర్వాత 3 గంటలకి మరికొంత టీము పనిలో జాయిన్ అయిపోయారు. సాయంత్రం చివరికి 1 గంట ముందు 5 గంటలకు వచ్చి ఒక టీము పనిలో జాయిన్ అయిపోయారు. 6 గంటలకు యజమానుడు ఆ దాసుని పిలిచి ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన ప్రతి టీముకు 5 టీములు ఉన్నాయి. ప్రతి టీముకు సేమ్ కూలీ, సేమ్ జీతం అని చెప్పాడు. సేమ్ కూలీ, సేమ్ జీతం. ఇది కృపాకాలం. నేను వాక్యం అయిపోయే ముందు వచ్చినా దేవుడు నాకు జీతం ఇస్తాడు అనుకునే బ్యాచ్ కొంతమంది. ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళినా కూడా దేవుడు ఏమనలే అనుకునే బ్యాచ్ కొంతమంది. నేను లంచ్ తర్వాత మెల్లగా వెళ్ళి కూర్చుంటలే అనుకున్న టీం ఒక టీం. తర్వాత 12 గంటలకు మెల్లగా పోయినా సరే నడుస్తుంది. నన్ను అనేవాళ్ళు ఎవరు లేరు, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. అడుగుతాడు, పాస్టర్ అడుగుతాడు. అంత ధైర్యం ఆయనకు. పాస్టర్కి అంత ధైర్యం, నన్ను అడిగే అంత ధైర్యం పాస్టర్. నేను ఎవరికి భయపడా. సంఘస్థులు ఉంటారు కదా, ఎవరికి భయపడా. ఒక అతను నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఎందుకు భయపడతావు అన్నా నువ్వు ఆయనకు అన్నాడు. అరే నేనెక్కడ భయపడ్డాను? నువ్వే చెప్తున్నావు, నువ్వు ఇప్పుడు 10 సార్లు చెప్పినావు ఆయనకు నువ్వు భయపడుతున్నావు, ఆయనకు నువ్వు భయపడు. ఈయన చెప్పి నిజంగా నేను ఆయనకు భయపడుతున్నాను ఒకరోజు చెక్ చేసుకున్నా. అర్థమైందా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు అన్న ఆయనకు? ఈడు కూడా కొన్నిసార్లు అన్నాడు, ఆ రాజుగారికి భయపడుతున్నావు అన్నా. రాజు ఎంత, నీ వయసు ఎంత, నువ్వెంత, నీకెందుకు నేను భయపడతాను? ఈడు కూడా కొంతకాలం అన్నారు, రాజుకెందుకు భయపడతావు అన్నాడు. ఆడొకరు అడుగుతారు, నువ్వు ఎందుకు భయపడతావు అన్నా? నువ్వు అడగన్నా, నువ్వు చెప్పన్నా. నేనెక్కడ భయపడ్డా? నేనెవరికి భయపడాలి? నాకు వచ్చిన బాధ ఏంది? నేనేమో తప్పు చేసినా, నేనేమో దొంగతనం చేసినా, నేనెవరు ముంచినా, నేనెవరు మోసం చేసినా, నేను ఎవరికి భయపడా? నాకేం భయం? దేవుని సేవకు నేడికంచి స్ట్రేట్గా చెప్తాను, మాట్లాడు. ఖచ్చితంగా గద్దిస్తాను, ఖచ్చితంగా ఖండిస్తాను. మార్చుకుంటే బాగుపడతావు, మార్చుకోకపోతే ఈ పాస్టర్ ఇట్లా చెప్తాడు, అట్లా చెప్తాడు, అది ఇది అమ్మ కక్క ఇవన్నీ నువ్వు ఇవే దీర్ఘాలు తీసుకుంటూ పోతే నీ బ్రతుకు మారదు. అంతే ఉంటావు, అక్కడే ఉంటావు. అంతే, మార్చుకుంటే బాగుపడతావు. పోయిన వారం చెప్పాను, మార్పు గురించి చెప్పాను. రాహబ్ మార్చుకుందని చెప్పాను. మార్చుకుంటే బాగుపడతా. కూలీ డబ్బులు తీసుకోవడానికి వరుసగా వచ్చిరట. 6 గంటలలో వచ్చారు, 9 గంటలలో వచ్చారు, 12 గంటలలో వచ్చారు కూలీ డబ్బులకు. 3 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు, 5 గంటలలో వచ్చారు. అందరికీ సేమ్ కూలి ఇచ్చాను. ఇట్స్ ఏ గ్రేస్ టైం. ఇదేంటి? కృపాకాలం. దేవుడు ఎంతో కృప మీద చూపిస్తున్నాడు. వెంటనే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో తెలుసా? నేను ఇప్పుడు న్యాయపీఠం ఒకటి ఉన్నది. న్యాయపీఠం దగ్గరికి మనం అందరం ఇప్పుడు వెళ్దాం. నువ్వు ఎప్పుడు వచ్చినా నడిచిపోయింది. నువ్వు ఉదయం 6 వచ్చినా, సాయంత్రం 5 వచ్చినా, నువ్వు ఎట్లా జీవించినా, ఎట్లా బ్రతికినా, తిన్నా, తాగినా, తిట్టినా, కొట్టినా,
ఎలా బ్రతికినా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఏ టైంకి వచ్చినా దేవుడు నేను కృప చూపిస్తూ ఉన్నాడు. కానీ న్యాయపీఠం ఒకటి ఉన్నది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? స్పీడ్గా చదువుతారా ఒకరు? 2 కొరింథీ 5:10. అందరము తీర్పు దగ్గరికి వరుసగా వెళ్ళాలి. ఇది చివరి వరుసగా వెళ్ళాలి. మనం వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి తీర్పు దగ్గరికి, న్యాయపీఠం దగ్గరికి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే, దేహంతో జరిగించినవైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. లోకంలో పాపం చేస్తే, తప్పు చేస్తే జడ్జి ముందు, కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి ముందు నిలబెడతారు. మరి ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి వరుసగా వెళ్ళాలి. చెప్పు అంటాడు. ఇక చెప్పు, ఇక్కడ చెప్పిన కథలన్నీ ఆడ చెప్పు, నడుస్తాయేమో చూద్దాం. చెప్పు అంటాడు. అక్కడ క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినాక చెప్పు, నీ జీవితం ఏందో చెప్పు, ఏం చేసినావు చెప్పు అని అడుగుతాడు. చెప్పు, ఈడ అన్ని చెప్తాం కదా, ఏవేవో చెప్తాం కదా, ఏవేవో చేస్తాం కదా, ఇవన్నీ ఆడ చెప్పే ధైర్యం ఉందా? చెప్పవలసిన పని లేదు, మొత్తం స్క్రీన్ మీద చూపిస్తాను. గుండె వాళ్ళకి చచ్చిపోతాం. మన బ్రతుకు ఇంత దుర్భరంగా ఉందా, మన జీవితం ఇంత గలీజుగా బతికామా అని. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. దేవుడు కృప ఇస్తున్నాడు. కృప ఆగిపోకముందే మనల్ని మనం సరి చేసుకోవాలి. దేహంతో జరిగించిన ప్రతి పాప విషయము, అవి మంచి అయినా సరే, చెడ్డమైనా సరే, క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ జీవగ్రంథం, బుక్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. తర్వాత ఒక ఆర్డినరీ బుక్ కూడా ఉంటుంది. జీవగ్రంథంలో నీ పేరు ఉంటేనే, లైఫ్ బుక్లో నీ పేరు ఉంటేనే క్రీస్తుతో పాటు పరలోకం వెళ్తావు. సాధారణ గ్రంథంలో లేదా జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఆ మండుగుండంలో, ఆ అగ్నిలో అక్కడికి వెళ్ళిపోతావు. ఏది కావాలి? అగ్నిగుండం కావాలా? దేవుని మందిరం కావాలా? ఏం కావాలి? క్రీస్తు న్యాయపీఠం ఉంది. అందరము తీర్పు దగ్గరికి వరుసగా వెళ్ళాలి. అందరము వరుసగా అక్కడికి వెళ్ళాలి. జడ్జి ముందుకు నిలబడాలి. న్యాయాధిపతి అయిన యేసయ్య ముందు నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. వాక్య వెలుగులో మన పద్ధతులను మార్చుకుందాము. అభిషేకించబడదాము. అభిషేకానికి తగినట్టుగా దేవునికి మహిమ వచ్చే విధానం జీవిద్దాము. ఆదివారము ప్రభుదినము ప్రభుకిద్దాం. ప్రభుదినమును ప్రభుకిద్దాం. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇద్దాము. దేవునికి ఇవ్వవలసిన నీ రాబడి, నీ భాగము, నీ కానుక దేవునికి ఇవ్వండి. దేవునికి చెందినవన్నీ దేవునికి చెల్లించండి. మీకు సంబంధించినవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చి కళ్ళు మూసుకోండి.